హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందుంది సౌత్ కొరియన్ ఎస్యూవి హుండై వెన్యూ 2019లో లాంచ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్, న్యూ అప్డేటెడ్ 2020 BS6 కంప్లైంట్ ఇంజన్ హుండై వెన్యూ. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిట్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఆటోమేటిక్ వచ్చేసి పెట్రోల్ DCT అండ్ పెట్రోల్ స్మార్ట్ IMT ట్రాన్స్మిషన్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ex-showroom 11,39,000, ఆన్ రోడ్ వచ్చేసి 13,76,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. హుండై వెన్యూ అనేది ప్రెస్టీజియస్ అవార్డ్ అయినటువంటి 2019లో ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ ఐకాసిటీ అవార్డు కూడా గెలుచుకొని చెప్పుకోవచ్చు. బెస్ట్ కార్ ఆఫ్ ద ఇయర్ ఇన్ 2019. అండ్ దీంట్లో వేరియంట్స్ వచ్చేసి మనకి ES, SX, SX ప్లస్ SX ఆప్షన్ అనే వేరియంట్స్లో వస్తుందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది SX ఆప్షన్ 1.5 లీటర్ U2 CRDA డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ దీంట్లో మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్తో తీసుకొస్తున్నారు. 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1 లీటర్ టర్బో ఇంజన్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసినట్టయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3995 mm, విత్ 1770 mm, హైట్ 1605 mm, వీల్ బేస్ 2500 mm ఉంటుందండి. అండ్ హుండై వెన్యూ అనేది స్మార్ట్ కనెక్టెడ్ వెహికల్ అండి. అండ్ ఇది ఒక హుండై నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ కనెక్టెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్లూ లింక్ టెక్నాలజీతోని. అండ్ 3 years సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది. మొత్తం 33 ఫీచర్స్ ఉంటాయండి. ఇంజన్ రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, AC టెంపరేచర్ సెటప్, ఆటో క్రాష్ నోటిఫికేషన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వెహికల్ మంత్లీ చెకప్, డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటాయని చెప్పుకోవచ్చు అండి. ఈ వెహికల్ కలర్ ఆప్షన్స్లోకి వెళ్తే పోలార్ వైట్, టైఫాన్ సిల్వర్, ఫెరీ రెడ్, డెనిమ్ బ్లూ, టైటాన్ గ్రే అండ్ డీప్ ఫారెస్ట్ మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఫర్ డ్యూయల్ టోన్కి వెళ్తే టైటాన్ గ్రే విత్ ప్లాంటమ్ బ్లాక్ రూఫ్, పోలార్ వైట్ విత్ ప్లాంటమ్ బ్లాక్ రూఫ్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి ఇది బల్కీ అండ్ అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు, ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ విత్ LED DRLs విత్ పొజిషన్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ ఆటో ఫంక్షన్ విత్ కార్నరింగ్ ల్యాంప్తో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ప్రొజెక్టర్ టైప్ ఫోక్ ల్యాంప్ చూడడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇన్ హుండై. అండ్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్ లైన్స్ ఉన్నాయని చూడొచ్చు. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు ఫ్రెండ్స్, లార్జ్ డార్క్ క్రోమ్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి సిల్వర్ SUV స్కిడ్ ప్లేట్. అండ్ ఓవరాల్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు మనకి క్రోమ్ స్టిక్స్తో చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారండి హుండై వెన్యూ విత్ హుండై బ్యాచింగ్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూద్దాం. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫుల్ బాడీ SUV బ్లాక్ కలర్ క్లాడింగ్ కూడా జరిగిందండి, SUV క్లాడింగ్. అండ్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ చూడొచ్చు బ్లాక్ సరౌండెడ్ SUV క్లాడింగ్. అండ్ అలైవ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి R60 ఇంచ్ డామేజ్ కట్ అలైవ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డిస్క్ రేట్ డ్రమ్ ఉంటుందండి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 215/60 R60 ఇంచ్ టైర్ సైజ్ ఇవ్వడం జరుగుతుంది, ట్యూబ్లెస్ టైర్. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ విత్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఫ్రంట్ వైపర్ అండ్ స్పోర్టీ రూఫ్ రైల్స్ అండ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, స్పోర్టీ 3D షార్ప్ ఇన్ యాంటీనా. అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ డోర్ హ్యాండిల్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనం చూడడానికి క్రోమ్ ఫినిషింగ్తో మన స్మార్ట్ కీలెస్ ఎంట్రీ బటన్ కూడా ఇవ్వడం జరిగిందండి, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడవచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది, ఆల్ బ్లాక్ డోర్ ప్యానల్. అండ్ డోర్ ప్యానల్ పైన చూడవచ్చు మనకి లెదర్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మనకి లెదర్ ఫినిషింగ్, లెదర్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ outside rear view mirrors with center locking. Inside opening LED silver finish. Front 2 doors, 2 shooters and 4 doors ki 4 speakers, bottle holder. And interior design చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్ బ్లాక్ స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ కవర్. అండ్ బ్యాక్ వచ్చేసి 2 adjustable headrests with central armrest.
అండ్ చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్ ఏసీ విన్స్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి ట్రాక్షన్ కంట్రోల్ అండ్ క్యాబిన్ ఇల్యూమినేషన్ కంట్రోల్ అండ్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్ కంట్రోల్ అండ్ స్మార్ట్ ఇంజన్స్ పుష్ స్టార్ట్ బటన్ విత్ సౌండెడ్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ సిట్టింగ్లో కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అంటే ఇంటీరియర్ డిజైన్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆల్ బ్లాక్ స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు మనకి లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలమ్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. అండ్ లెదర్ కాలమ్ చూడొచ్చు, స్టీరింగ్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలమ్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ సిల్వర్ ఫినిష్. అండ్ చూడొచ్చు లెదర్ ఫినిషింగ్ టచ్. అండ్ మనకి ఇది ఒక పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ ఉంటుందండి అండ్ మనకి స్టీరింగ్ చేతిలో. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ కంట్రోల్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, ఛానల్ చేంజింగ్, మోడ్ ఫంక్షన్, వాయిస్ కమాండ్ కంట్రోల్. అండ్ సెంటర్లో మనకి Hyundai క్రోమ్ ఫినిషింగ్ బ్యాచింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ రైట్ సైడ్లో స్క్రూస్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ ఇప్పుడు చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ కొంచెం బ్యాటరీ డై కండిషన్లో ఉందండి, సారీ. అండ్ స్టీరింగ్ చూడవచ్చు మనకి టిల్ట్ స్టీరింగ్ ఫంక్షన్స్తో రావడం జరుగుతుంది. మీకు హైవే పైన టిల్ట్ ఫంక్షన్తో మనకి మంచి కంఫర్ట్ని కన్వీనియన్స్గా సెట్ చేసుకోవచ్చు మీ సిట్టింగ్ కంఫర్ట్. అండ్ క్లస్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్, సూపర్వైజర్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ ప్యానల్. అండ్ చూడొచ్చు మనకు కొంచెం ఇది బ్యాటరీ డై కండిషన్లో ఉంది. అండ్ చూడొచ్చు టైప్ ప్రెజర్ మౌంటర్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్. అండ్ చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుందండి, సూపర్వైజర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానల్. అండ్ దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, వార్నింగ్ ఇండికేటర్స్ అండ్ టైప్ ప్రెజర్ మౌంటర్ సిస్టమ్, డ్రైవర్ సీట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మల్టీ ఫంక్షన్ దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ యూజర్ సెట్టింగ్స్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, డ్రైవర్ సెట్టింగ్స్ కానీ అండ్ హెడ్ ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్స్ ఇలాంటి ఫంక్షన్స్ మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి దీంట్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం అండ్ ఇంజన్ హీటింగ్ టెంపరేచర్. అండ్ రైట్ సైడ్లో మనకి km/h అండ్ ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ చూపిస్తాను చెప్పుకోవచ్చు అండి. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ మీద చూడవచ్చు ఫ్రెండ్స్, 20.32 సెంటీమీటర్స్ గల టచ్ స్క్రీన్, ఆడియో, వీడియో, నావిగేషన్ అండ్ టెలిమాటిక్ విత్ హెచ్డి డిస్ప్లే అండి. యాక్చువల్గా డిస్ప్లే బ్యాటరీ అనేది కొంచెం డిశ్చార్జ్లో ఉంది, సో మీకు ఆన్ చేసి చూపించలేకపోతున్నాను. దీంట్లో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్, FM, AM, USB, బ్లూటూత్ కనెక్టివిటీతో రావడం జరుగుతుందండి. అండ్ 4 స్పీకర్స్ అండ్ 2 ట్యూటర్స్ విత్ Hyundai ఆర్కెమ్ సౌండ్ సిస్టమ్ మోడ్స్తో వస్తుందని చెప్పుకోవాలండి. అండ్ టచ్ స్క్రీన్ డౌన్లో చూడవచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్తో రావడం జరుగుతుంది. అండ్ హజార్డ్ స్విచ్ చూడొచ్చు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండి విత్ Hyundai ఈకో కోటింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ 12 volts పవర్ అవుట్లెట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB పోర్ట్. అండ్ గేర్ నాబ్ చూడొచ్చు ఫ్రెండ్స్, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ రివర్స్ అనేది మనకి గేర్ నాబ్ లేప్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ చూడొచ్చు మనకి ఈ విధంగా రివర్స్ గేర్ నాబ్ లేప్ ఇవ్వాల్సి ఉంటుందండి ఈ విధంగా. అండ్ చూడొచ్చు మనకి క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్ మెషిన్. అండ్ ఇంటీరియర్లో క్యాబిన్ అనేది ఎయిర్ని ఫిల్టరేషన్ చేస్తుందండి ఇది క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్ మెషిన్. అండ్ హ్యాండ్ బ్రేక్ విత్ సిల్వర్ ఫినిష్, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్లైడింగ్ ఫంక్షన్, ఫ్రంట్ స్లైడింగ్ ఫంక్షన్ విత్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ వ్యాలెట్స్ కానీ మొబైల్స్ కానీ దీంట్లో పెట్టుకోవచ్చు అండి. అండ్ కో డ్రైవర్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనకి మొబైల్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి కూల్డ్ గ్లో బాక్స్, దీంట్లో యాపిల్స్ కానీ టిన్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే ఒక టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఇన్సైడ్ రియర్వ్యూ మిరర్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మాన్యువల్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్వ్యూ మిరర్స్. దీనిపై మనకి బ్లూలింక్ సంబంధించిన SOS బటన్ అండ్ ఎమర్జెన్సీ బటన్ అండ్ బ్లూలింక్ హెల్ప్ లైన్ నెంబర్ బటన్ కూడా దీని మీద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్, మనకి ఇక్కడ స్మార్ట్ సన్ రూఫ్ మనకి స్విచ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చు స్మార్ట్ సన్ రూఫ్, మనకి సన్ రూఫ్ మనకి కొంత ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి క్యాబిన్లోకి ఎయిర్ అనేది రీసర్క్యులేషన్ అవుతుంటుంది ఈ విధంగా. ఒకవేళ కావాలంటే టోటల్గా కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ 1 touch ఓపెన్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్. మళ్ళీ ఇంకొంచెం ఇంకొక వెళ్తుందండి 2 functions ఈ విధంగా. అండ్ 1 touch క్లోజ్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్. ఇన్ కేసు మనం చైల్ పెట్టినా కూడా మనం క్లోజ్ అయిపోతుంది అనమాట, పించ్ బ్యాక్ వెళ్తుంది, క్లోజ్ అవ్వదు. అండ్ చూడొచ్చు వాయిస్ రికగ్నైజేషన్ రూఫ్ మైక్. ఇదంటే ఫ్రెండ్స్ సెంట్రల్ కన్సర్న్ వచ్చేసి. మీకు ఏమనిపించింది మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిష్. అండ్ రెడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది, ఆల్ బ్లాక్ డోర్ ప్యానల్. అండ్ డోర్ ప్యానల్ పైన చూడొచ్చు మనకి లెదర్ ఫినిషింగ్ టచింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ లెదర్ స్టిచ్చింగ్ ఫినిష్.
అండ్ ఇక్కడ డౌన్లో చూడొచ్చు మనకి ఇక్కడ రేర్ చైల్డ్ లాక్స్ ఇవ్వడం జరిగిందండి, సేఫ్టీ చైల్డ్ లాక్స్. అండ్ చూడొచ్చు లెదర్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అండ్ పవర్ విండో బటన్ అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ సిల్వర్ ఫినిష్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ 1 స్పీకర్. అండ్ ఇంటీరియర్ సీటింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ రేర్ 2 సీట్స్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సీటింగ్ లోపల కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి లెగ్ రూమ్లో కానీ డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. 2500 mm వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి డీసెంట్ లెగ్ రూమ్. అండ్ రేర్లో మనకి కంఫర్ట్ కోసం కూడా మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఏసీ వెంట్స్ విత్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ ఏసీ ఫ్లోయింగ్ ఫంక్షన్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి 12 volts పవర్ అవుట్లెట్ సాకెట్. అండ్ రైట్ సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా. అండ్ చూడొచ్చు 12 volts మ్యాక్స్ పవర్ అవుట్లెట్ అండ్ ఆర్మ్రెస్ట్ స్లైడింగ్ ఫంక్షన్. అండ్ సెంటర్లో మనకి కంఫర్ట్ కోసం మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ లెదర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుందండి. 2 cup హోల్డర్ అండ్ ఫుల్ లెదర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup హోల్డర్ అండ్ మీకు లగ్జరీస్ ఫీలింగ్ ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ రేర్లో చూడొచ్చు మనకి రేర్లో మనకి పార్సల్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ లెగ్ రూమ్లో కానీ నీ రూమ్లో కానీ డీసెంట్ లెగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సెంటర్లో మనకి ఇక్కడ అండర్ థై సపోర్ట్ కుషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి సీటింగ్ కంఫర్ట్ ఏమవుతుందంటే బ్యాక్ సీటింగ్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ముగ్గురు కూర్చోటం మిడిల్లో ఉన్న పర్సన్కి కొంచెం సపోర్టివ్గా ఉండదని చెప్పుకోవాలి. కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది బ్యాక్ సీటింగ్లో థర్డ్ పర్సన్ కూర్చుంటే. అండ్ 4 members అయితే లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవాలంటే. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆల్ బ్లాక్ ప్రీమియం డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్ అండ్ టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్. ఇదండి ఇంటీరియర్ క్యాబిన్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. మీకు ఏమనిపించింది మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం రేర్ ప్రొఫైల్. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి టెయిల్ ల్యాంప్స్ చూడొచ్చు మనకి చాలా అట్రాక్టివ్ అండ్ క్రిస్టల్ ఎఫెక్ట్స్తో డిస్ప్లే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు రేర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ విత్ క్రిస్టల్ ఎఫెక్ట్స్ చూడొచ్చు. చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ ఎల్ఈడి క్రిస్టల్ ఎఫెక్ట్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నైట్ టైంలో మనకి మంచి ప్రీమియం అప్పీల్ మనకి రేర్ ప్రొఫైల్ నుంచి వస్తుందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ రేర్లో చూడొచ్చు మనకి ఎల్ఈడి హై స్టాప్ మౌంట్ విత్ వాషర్ అండ్ వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి డిఫోగర్ అండ్ వైపర్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రిఫ్లెక్టర్ అండ్ రివర్స్ ఫోగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చు రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. మనకి స్మార్ట్ బూట్ టెయిల్గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. మనకి టోటల్గా మనకి 350 liters బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. చాలా డీసెంట్ బూట్ స్పేస్ అండ్ ఈ సిగ్మెంట్లో ఉన్నటువంటి అన్నిటికన్నా హైయెస్ట్ బూట్ స్పేస్ ఈ వెహికల్ అని చెప్పుకోవాలి. అండ్ టోటల్గా 350 liters బూట్ స్పేస్. అండ్ బూట్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బూట్ లోపల కూడా మనకి బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ ల్యాంప్ అండ్ దీంతో పాటుగా మనకి యూజర్ మాన్యువల్ గైడ్లైన్స్ బుక్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ యూజర్ మాన్యువల్ గైడ్లైన్స్ అండ్ నాన్ పొల్యూషన్ స్టిక్కర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ యూజర్ మాన్యువల్ బుక్. అండ్ చూడొచ్చు మనకి అడ్వాన్స్డ్ అండ్ వార్నింగ్ ట్రయాంగిల్ అండ్ స్పేర్ వీల్ జాక్ రాడ్స్ మనకి కింద ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి స్టీల్ రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి జాక్ రాడ్స్ టూల్ కిట్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 195, 65 or 15 inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకి కావాలనుకుంటే మీకు పార్సల్ ట్రైన్ కూడా రిమూవబుల్ చేయవచ్చు మనకి కావాలనుకుంటే. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ హుక్స్ ఉన్నాయి కదా, హుక్స్తోనే 60-40 స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు సీట్ని. యాజ్ యూర్ కన్వీనియంట్ ప్రకారంగా సీట్ని బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. అండ్ 60-40గా స్ప్లిట్ చేసుకోవచ్చు సీటింగ్ కంఫర్ట్ ప్రకారంగా. ఇది ఫ్రెండ్స్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏమనిపించిందో అతను కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ సైడ్లో చూడొచ్చు మనకి ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్లో ఉంది. అండ్ ఇక్కడ చేయొచ్చు అండి ఫ్యూల్ అనేది. అండ్ టోటల్గా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
డీజిల్ ఇంజన్. ఇప్పుడు ఇంజన్ అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1493cc 1.5 లీటర్ U2 CRDA డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ పవర్ వచ్చేసి 100 PS ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM అండ్ టార్క్ వచ్చేసి 24.5 kgm ఎట్ ద రేట్ ఆఫ్ 1500 to 2750 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో అండ్ 23.7 యావరేజ్ ఫ్యూల్ క్లైమ్ చేస్తుందండి యాజ్ పర్ ARF ప్రకారం. వైపర్ కంటైనర్ అండ్ కూలెంట్ కంటైనర్, .3 or 4 బ్రేక్ ఆయిల్ అండ్ 16 volt CRDA డీజిల్ బ్యాచింగ్. చాలా హెవీ ఇంజన్తో రావడం జరుగుతుందండి డీజిల్ ఇంజన్ అనేది. 16 volts 4 cylinder ఇంజన్ అండ్ రేడియేటర్ ట్యాప్, ఇంజన్ ఆయిల్ చెకప్ లెడ్, ఎయిర్ ఇంటేక్ పోర్ట్, బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ అండ్ వెహికల్ ECM అండ్ ఫ్యూజ్ బాక్స్ స్విచ్. అండ్ దీంతో పాటు మనకి అదర్ ఇంజిన్ ఆప్షన్స్ మనకి స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను చూడొచ్చు. అండ్ ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్ చూసినట్టు మనకైతే అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ మెటల్ బాడీ, 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ప్రొజెక్టర్ టైప్ ఫోక్ ల్యాంప్, Hyundai కనెక్టెడ్ 33 బ్లోలింగ్ టెక్నాలజీ, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఎస్కాట్ ఫంక్షన్, టైప్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్స్, చైల్డ్ యాంకరేజెస్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ కృష్ణ signing off. See you soon in next video. Jai Hind.